మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమంతా మనకిచ్చిన వాక్యము కీర్తనల గ్రంథము 107వ కీర్తన 9, 10, 11, 13 వచనాలు చదువుకున్నాం. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొనిన వాని ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోనూ మరణాంధకారంలోనూ నివాసం చేయ వారి హృదయమును కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించారు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించుగాక. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడని ఈ వాక్యములో మనము గ్రహించగలుగుతున్నాం. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, తృప్తిపరిచి ఉన్నాడు అని కూడా ఈ వాక్యంలో మనకి తెలియజేయబడుతుంది. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి ఉన్న వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు అంటున్నాడు. మనము యేసయ్యలో తండ్రి అయిన దేవునిలో ఆశ కలిగి ఉండినప్పుడు, ఆయన వైపు చూస్తూ ఉండినప్పుడు, ఆయనలో ఆశ కలిగి ఉన్నప్పుడు తప్పకుండా తనకి ఎవరైతే ఆయన వైపు చూస్తున్నారో వారికి తృప్తిని కలుగు చేస్తాడు, మేలులతో నింపుతాడు. ఆయన మీద ఆధారపడాలి. ఆయన మీద ఆధారపడకుండా, ఆయన్ని సేవించకుండా, ఆయన్ని ఆరాధించకుండా, ఆయన కలిగి ఉండకుండా లోక జీవితం జీవిస్తూ ఆయన మీద ఆధారపడకుండా ఉంటే వారు తృప్తిపరచబడరు, అలాగే మేలులతో నింపబడరు. ఎవరైతే దేవుని కలిగి ఉంటారో, ఎవరైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని సేవిస్తూ ఆయన మీద ఆధారపడి ఉంటారో వారి ప్రాణములను తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడని ఇక్కడ వాక్యం తెలియజేయబడుతుంది. వారి ప్రాణమును తృప్తిపరుస్తాడు, వారిని మేలులతో నింపుతాడు. ఆకలి ఉన్న వారి ప్రాణమును తృప్తిపరుస్తానంటున్నాడు, ఆశగల ప్రాణమును తృప్తిపరుస్తానంటున్నాడు, ఆకలి ఉన్న వారి ప్రాణమును మేలులతో నింపుతానంటున్నాడు. కాబట్టి దేవుని మీద ఆధారపడదాం. మనం ఏ ఆకలైనా ఆయన తీర్చే దేవుడుగా ఉన్నాడు. దప్పికొంచిన వారులారా నా ఎద్దుకు రండి అని యెషయా గ్రంథములో రూకలు లేకయే వచ్చి కొని పానం చేయడి అని వాక్యంలో రాయబడింది కదా 48వ యెషయా గ్రంథంలో. కనుక మనకి రూకలు లేకపోయినా ఆయన వైపు చూస్తే చాలు. ఆశగల ప్రాణం కాబట్టి తృప్తిపరుస్తాడు, ఆకలితో ఉన్న ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఎందుకని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు దప్పికొనిన వారులారా నా ఎద్దుకు రండి అంటున్నాడు కదా. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఈ లోక సంబంధమైన దప్పిక తీరుస్తాడు, ఆత్మీయ సంబంధమైన దప్పిక ఏమన్నా మీరు కలిగి ఉంటే అది కూడా తీరుస్తాడు. ఆత్మీయ సంబంధమైన దప్పిక అంటే దేవా నన్ను నీవు నింపు, నీ ఆత్మతో నింపు అని దప్పిక కలిగినప్పుడు తప్పకుండా మనల్ని ఆయన ఆత్మతో నింపి మనల్ని తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు. ఆ దేవుని ఆజ్ఞకు లోబడక ఆయన వారికి ఇష్టం వచ్చినట్టు జీవించే వారిని దేవుడు గమనించడు. దేవుని ఆజ్ఞకు లోబడి దేవుని యొక్క ప్రేమను మనం పొందుకోవాలి. దేవునికి భయభక్తులు కలిగి మనము ఈ లోకంలో జీవించాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. చీకటిలో ఉన్నా గాని, మరణాంధకరంలో ఉన్నా గాని మనల్ని విడిపిస్తాడు. ఎవరైతే ఆయనకి దూరముగా జీవిస్తూ మరణాంధకారంలో ఉంటారో వారిని విడిపించే దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే వారు దేవుణ్ణి ఆశ్రయించరు కదా, అట్టి కృప పొందుకోలేరు. ఎవరైతే దేవుణ్ణి ఆధారం చేసుకుంటారో, ఎవరైతే దేవుణ్ణి కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన మీద నమ్ముకొని ఉంటారో వారిని తృప్తిపరుస్తాడు, వారిని మేలులతో నింపుతాడు, వారి ప్రాణమును తృప్తిపరుస్తాడు. ఇంకా కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిన యెడల ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపిస్తాను అంటున్నాడు. ఇక్కడ కష్టకాలంలో ఉండి ఆయనకు మొరపెట్టినప్పుడు ఇశ్రాయేలీయులు అలాగే చేశారు. దేవుడు ఆశీర్వదించినప్పుడు సమృద్ధిగా జీవించేవారు. వారికి ఎప్పుడైతే సమృద్ధి కలుగుతుందో దేవుణ్ణి మర్చిపోయేవారు. దేవుణ్ణి మర్చిపోయినప్పుడు మరలా వాళ్ళు బాధలను ఎదుర్కొనేవాడు, శ్రమలను ఎదుర్కొనేవారు. మరలా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని ప్రభువా ప్రభువా మమ్మల్ని రక్షించు, మమ్మల్ని క్షమించు అని దేవుణ్ణి వేడుకున్నప్పుడు దేవుడు వారికి విడుదల కలుగు చేశాడు. కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టగా వారు ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను అంటున్నాడు. మనం కూడా అంతే. మనకు బాగా బాధ వస్తే దేవుని బాగా అనుకుంటాం, బాగా బాధ లేకపోతే సంతోషంగా ఉంటే దేవునికి అంతగా సమీపంగా ఉంటాం చాలా మంది. కాబట్టి మనము వారి వల్లే కాకుండా నిరంతరము ఆయన్ని ఆధారం చేసుకున్నాము, నిరంతరము మనం ఆయన్ని సేవిద్దాం, నిరంతరము ఆయన్ని
ఘనపరుస్తూ ఉన్నాం. అప్పుడు మనం ఆశ కన్నా కానీ మన ఆశను నెరవేరుస్తాడు. మనం ఆకలి కొన్నా కానీ ఆకలిని తీరుస్తాడు. మన ప్రాణమును తృప్తిపరుస్తాడు. ఒకవేళ ఏదైనా ఆపదలు వచ్చినా, కష్టకాలం వచ్చినా మనం మొరపెట్టుకున్నప్పుడు తప్పకుండా వాటి నుండి విడిపిస్తాడు. అట్టి కృప వినిచిన బిడ్డలందరూ పొందుకుందరుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రాలు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు ప్రభువా. నాయనా, వినిచిన బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి ఆకలిని ఉంటే తృప్తిపరచండి, వారి ప్రాణమును తృప్తిపరచండి, వారి అక్కరలను తీర్చండి. ఏమైనా కష్టకాలం ఉన్నట్లయితే దాన్ని విడిపించి మీ మేలులతో తృప్తిపరిచి వారిని సంరక్షించమని యేసుక్రీస్తు వారి పేరిట మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.